హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. హీరోయిన్ గా రాణించాలి, మంచి క్రేజ్ తెచ్చుకోవాలి, స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అని చాలా మంది హీరోయిన్లు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే అందరికీ అదృష్టం కలిసి రాకపోవచ్చు, కానీ కనుమరుగైపోయిన హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు అదృష్టం లేక. అందం, అభినయం ఉన్నా కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సినిమాలకు దూరం అయిపోయారు. కొంతమంది అయితే సినిమాలు మానేసి బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు కూడా. మరి కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయిపోయారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అంతేకాదు, తనకు అవకాశాలు ఇవ్వాలని కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఆమె ఇంతకు ఎవరో కాదు, ఈ బ్యూటీ చేసింది తెలుగులో 4 సినిమాలే అయినా తొలి సినిమాతో మంచి విజయాన్ని అయితే అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు అయితే చేసింది, కానీ కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది కూడా. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. దాంతో ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది. ఇక మొత్తానికి ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ వస్తుంది, కానీ అక్కడ కూడా స్టార్గా ఎదగలేకపోయింది ఈ అమ్మడు. అసలు ఆమె ఎవరో తెలుసా? లవ్లీ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు బిఏ జయ దర్శకత్వం వహించారు. అండ్ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది శాన్వి శ్రీవాస్తవ. తొలి సినిమాతోనే తన క్యూట్ పర్ఫార్మెన్స్తో కవ్వించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ కూడా వచ్చాయి. సుశాంత్ అడ్డా, మంచు విష్ణు, రౌడీ, మరోసారి ఆది ప్యార్ మే పడిపోయా అనే సినిమాల్లో అయితే నటించింది. కానీ అవేవి అయితే వర్కౌట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. దాంతో కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది. అక్కడ కాస్త పర్లేదని అనిపించుకుంది. ఆ మధ్య అతడే శ్రీమన్నారాయణ డబ్బింగ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సమయంలో శాన్వి మాట్లాడుతూ తెలుగులో అవకాశాలు రావడం లేదు అని చెప్పి కన్నీళ్ళు అయితే పెట్టుకుంది. తనకెందుకు ఛాన్సులు రాలేదో అర్థం కావడం లేదు అని స్టేజ్ పైన కన్నీళ్ళు పెట్టుకుంది అమ్మడు. ఇక ఇప్పుడు కన్నడలోనే సినిమాలు చేస్తుంది. అక్కడ కూడా ప్రస్తుతం శాన్వి శ్రీవాస్తవకు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు, కానీ సోషల్ మీడియాతోనే ఈ చిన్నది కాలం గడిపేస్తుంది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంది. చూడాలి మరి ఏ సినిమా తన జీవితాన్ని మార్చేస్తుంది ఏంటి అనేది.